పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్తో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు మంత్రులను సమన్వయపరిచారు. మంత్రుల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలను సరిదిద్దారు. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, శివసేనారెడ్డి, సంపత్ కుమార్, అనిల్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నింటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటను నేను క్షమాపణ కొడుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి నేను తప్పకుండా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే 42% రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం, నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల 84% వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడద్దనే మాట చెప్తా ఉన్నాం తప్ప మేమంతా మాటను నేను క్షమాపణ కోరుతున్నటువంటి అంశం లోపల యావత్తు నా తెలంగాణ ఉన్న ప్రజలకు, మా మాదిగ జాతి వర్గాలకు కూడా నేను మనస్ఫూర్తిగా నేను నమస్కరించి మనవి చేస్తున్నా. ఈ ఇష్యూ ఇంతటితో సమస్యపోవాలని మీ బిడ్డగా నేను కోరుతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పిసిసి అధ్యక్షుడు మా మహేష్ కుమార్ అన్నారు. అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కూడా భారతదేశంలో రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేయాలంటే మా బీసీలు, ఎస్సీలు, అట్టడి వర్గాలకు మాకు అండగా ఉండే విధంగా ముందుకు పోవాలి. రేపు జూబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మేము కష్టపడాలి. కాబట్టి ఈ చిన్న మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి, మా కుటుంబానికి ఉన్నటువంటి సమస్య విషయంలో